హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే భద్రావతి రామరాజును పోలీసులకు పట్టిస్తుంది. ఇక మా ఇంట్లో నగలు పోయాయి, దానికి కారణం ఈ రామరాజే, మాకు రామరాజు మీద అనుమానంగా ఉంది అని ఈరోజైతే పోలీసులకు రామరాజును పట్టిస్తూ ఉంటుంది భద్రావతి. అయితే ఇలా రామరాజును పోలీసులు అరెస్టు చేశారని తెలుసుకున్న వేదావతి, ధీరజ్ అందరూ కూడా చాలా బాధపడుతూ స్టేషన్కి వెళ్తారు. అప్పుడే భద్రావతి కూడా ఆ స్టేషన్లోనే ఉంటుంది. రామరాజు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. నేను ఎలాగైనా నీ అంతు తేలుస్తానురా, లేకుంటే నువ్వు అప్పుడు మా చెల్లెల్ని, ఇప్పుడు నా మేనకోడల్ని ఇలా డబ్బు నగల కోసం ఇలా ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటారా? నీకు తగిన విధంగా శాస్త్రి చెప్తాను అని చాలా కోపంగా భద్రావతి అయితే రామరాజు వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే, ఏంటి మా నాన్నగారు ఏ తప్పు చేశారని ఇలా అరెస్టు చేసి తీసుకొచ్చారు అని చాలా కోపంగా ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే భద్రావతి అయితే, ఏంటి మీ నాన్నగారు చేసిన పని కనపడుతుంది కదా, మా ఇంట్లో నగలు దొంగతనం చేశాడు, నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి మా నగలు తీశారు, అందుకే మీ నాన్నగారిని ఇలా స్టేషన్కు అప్పజెప్పాను అని చాలా కోపంగా అంటూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడే ధీరజ్ అయితే, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా నాన్నగారు నేను మీ ఇంట్లో ఇలా నగలు దొంగతనం చేయడం ఏంటి? అది అస్సలు కూడా జరగదు, మేము అలా ఎందుకు చేస్తాము అని అంటూ ఉండగా, నేను కంప్లైంట్ ఇచ్చాను, మేము దొంగతనం చేయలేదని మీరు నిరూపించుకోండి, అప్పుడు మీరు జైల్లో నుండి బయటకు వస్తారు అని భద్రావతి అయితే చాలా కోపంగా, మళ్ళీ నేను కంప్లైంట్ వెనక్కి తీసుకున్న దాకా రామరాజు గారిని బయటకు ఇలా పంపించొద్దు అని వాళ్ళకు చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే పోలీసులకు. అప్పుడే రామరాజు అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అవమానంతో తల కిందికేసుకొని ఆ స్టేషన్లో నిలబడి ఉంటాడు. రామరాజుని అలాంటి పరిస్థితిలో చూసి వేదావతి, సాగర్, ధీరజ్ అయితే తట్టుకోలేకపోతారు. ఎంత పరువుగా ఉండాలనుకున్న మా నాన్న ఈరోజు ఈ ప్రేమ వల్ల ఇలా స్టేషన్కి రావాల్సి వచ్చింది, ఇలా అవమానాల పాలవుతున్నాడు, ఇదంతా నా వల్లనే అని ధీరజ్ అయితే చాలా ఏడుస్తూ ఉంటాడు రామరాజును చూసుకుంటూ. వేదావతి కూడా ఏం జరుగుతుందో ఏమో, ఈ నగల వల్ల ఇప్పుడు నిజాలన్నీ బయటపడుతున్నాయి, లేకుంటే మా ఆయన పరువు మొత్తం పోయి ఇలా స్టేషన్లో ఉన్నాడు, దీనంతటికీ కారణం నేనే, ఆ రోజు ప్రేమ అలా చేస్తుండకుంటే నేను ప్రేమ పరువు కోసం ఇలాంటి పని చేసేదాన్ని కాదు, మా వాళ్ళ సంతోషం కోసం, మా వాళ్ళ పరువు కోసం నేను ఇలా నా కొడుకుని కోడల్ని కలిపాను, కానీ వాళ్ళు మాత్రం నా భర్త పరువును తీసి ఇలా జైల్లో వేశారు అని చాలా బాధపడుతూ ఉంటుంది వేదావతి అయితే. అవన్నీ గుర్తు తెచ్చుకొని ధీరజ్ అయితే, ఏంటి ఇలా చూస్తున్నావేంటి, ఇదంతా నీ వల్లే, నువ్వు ఆ రోజు కళ్యాణ్ గాడితో వెళ్ళిపోకుండా ఉంటే ఈరోజు మా నాన్నకి ఈ పరిస్థితి వచ్చేది కాదు, నీ పరువు కోసం మా అమ్మ ఇలా చేసింది, తన తోబుట్టులు బాగుండాలి, వాళ్ళ పరువు పోకూడదు, నా మేనకోడలు పరువు ఉండాలి అని నువ్వు బ్రతకడం కోసం మా అమ్మ నన్ను నీ మెడలో తాళి కట్టమని చెప్తే మా అమ్మ మాట కాదనలేక నేను తాళి కట్టాను, దాని కారణంగానే ఈరోజు మా కుటుంబం పరువు, మా నాన్నగారు ఇలా జైలుకు వెళ్ళాడు అని చాలా కోపంగా ధీరజ్ అయితే ప్రేమను అంటూ ఉంటాడు. అప్పుడే ప్రేమ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది, అవును దీనంతటికీ కారణం నేనే, మా కుటుంబం పరువు కోసం వీళ్ళ కుటుంబం పరువు పోగొట్టుకుంటున్నారు వీళ్ళు అని ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ అన్న మాటలకు మామయ్యని ఎలాగైనా బయటకు తీసుకురావాలి, నా వల్ల ఇలా మామయ్య జైలుకు వెళ్ళిపోవడం ఏంటి, ఈ కుటుంబంలో వాళ్ళు ఈరోజు ఇంత బాధపడుతున్నారంటే కారణం నేను చేసిన పని అని ఈ రోజైతే చాలా కోపంగా ప్రేమ అయితే తన పుట్టింట్లో అడుగు పెడుతుంది. అప్పుడే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి ప్రేమ వైపు చూస్తూ ఉంటారు. ఏంటి నువ్వు ఆ ధీరజ్ గాడితో వెళ్ళిపోయావు కదా, మళ్ళీ మా ఇంట్లో ఎందుకు అడుగు పెడుతున్నావు, నీకు ఇంట్లో స్థానం లేదు, మీ చిన్నత్తయ్యలాగే నువ్వు కూడా ఈ ఇంటికి ఎప్పుడు కూడా రాకూడదు, మీరు పరువులేని కుటుంబంలో ఉన్నారు, అక్కడే ఉండండి అని భద్రావతి అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది ప్రేమనైతే. అప్పుడే ప్రేమ అయితే ముందుగా భద్రావతికి వార్నింగ్
వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇక మన కుటుంబం పరువు కోసం, మన కుటుంబం బాధ్యత కోసం ఇక అత్తయ్య ఈ పని చేసింది. కానీ నువ్వు మాత్రం మావయ్యని ఇక స్టేషన్లో పోలీసులకు అప్పగించి వాళ్ళ కుటుంబాన్ని ఇంతలా బాధ పెడుతున్నావు అని ఇక చాలా కోపంగా ప్రేమ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి ఇక వాళ్ళ కుటుంబంలో అడుగుపెట్టిన తర్వాత నువ్వు కూడా మారిపోయావు, మా కుటుంబం అని మాట్లాడుతున్నావు, ఇక ఇది కూడా మీ కుటుంబమే కదా అని ఇక కోపంగా ఇక భద్రావతి అయితే ప్రేమను అంటూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే అసలు అత్తయ్య ఏం చేసిందో తెలుసా? ఇక అత్తయ్య మీకోసం, ఇక నాన్న కోసం, నీ కోసం పరువు పోకూడదని, ఇక నా తోబుట్టులు బాగుండాలని, ఇక నేను వేరే ఒక అతన్ని ప్రేమించాను, కళ్యాణ్ అనే అతన్ని. అతడు నన్ను మోసం చేసి డబ్బు నగలు తీసుకొని నన్ను అమ్మేయాలని చూశాడు. ఇక నేను ఇలా మోసపోయానని చనిపోవాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే ఇక బావ నా గురించి తెలుసుకొని అత్తయ్యని తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. చనిపోతున్న నన్ను కాపాడి ఇక మన కుటుంబం పరువు పోకూడదు. ఇక ఇప్పుడు టీవీలలో, మీడియాలలో ఇలా ప్రచారం అవుతుంది. ఇక బ్రోకర్ కేసు కింద మేము బుక్ అయ్యాము, కానీ ఆ కళ్యాణ్ గాడు తప్పించుకున్నాడు. ఇక కొద్దిసేపట్లో నన్ను పోలీసులు అరెస్టు చేసి ఇక నేను ఇలా టీవీలలో కనిపిస్తానని ఇలా అత్తయ్య ఇక ధీరజ్ బావతో నా మెడలో తాళి కట్టేలా చేసింది. ఇక తను చేసిన పని అది. ఇక మన కుటుంబం కోసం, మన కుటుంబం పరువు కోసం వేదవతి అత్తయ్య ఇంత త్యాగం చేసింది. కానీ మీరు మాత్రం అది అర్థం చేసుకోలేక ఈరోజు రామరాజు మామయ్యని పోలీసులకు అప్పజెప్తారా? నగలు దొంగతనం చేశారని. నగలు దొంగతనం చేయాల్సిన అవసరం వాళ్ళకేముంది? కొంచెం కూడా ఆలోచించలేకపోయారా? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు నగల మీద వాళ్లకు ఎందుకుంటుంది అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటుంది ప్రేమ అయితే భద్రావతి, సేనాపతి, విశ్వక్తో. అప్పుడే ఇక వాళ్ళైతే ప్రేమ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ప్రేమ నువ్వు మాట్లాడేది? ఇక నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు ఆ ధీరజ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా? వేరే అతన్ని ప్రేమించావా? మరి ఎందుకు ఇక ఇన్నాళ్ళు ఈ నిజం మాకు చెప్పలేదు అని ఇక భద్రావతి అయితే అంటూ ఉంటుంది ప్రేమతో. అప్పుడే ఇక ప్రేమ అయితే ఈ నిజం చెప్తే మీరు తట్టుకోలేరు, ఇక నన్ను ఏం చేస్తారో ఏమో అని ఇక భయంతో చెప్పలేదత్తయ్య. కానీ ఈరోజు మామయ్య జైలుకు వెళ్ళిపోతే ఆ ఇంట్లో వాళ్ళ బాధను నేను చూడలేకపోతున్నాను. నా మూలంగానే వాళ్ళందరూ ఈరోజు ఇంతలా బాధపడవలసి వస్తుంది. ఇక మనం మాత్రం ఇలా సంతోషంగా ఉన్నాము, కానీ వాళ్ళు ఎంత బాధను అనుభవిస్తున్నారో ఇక నాకు బాగా తెలుసు. ఇక మామయ్య చాలా పరువుగా బ్రతికేవాడు, ఇక డబ్బు కోసం ఇలా గడ్డి తినేవాడు కాదు. అలాంటి మామయ్యను ఇలా దొంగతనం చేశారు అని అరెస్టు చేశారని ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక తట్టుకోలేకపోతున్నారు. ఇక ఇప్పటికైనా నిజం చెప్పకపోతే ఇక నేను చాలా దౌర్భాగ్యురాల్ని, ఇక నాలాంటిది ఇక ఎక్కడా ఉండకూడదు అని ఇక నేను ఈరోజు నిజం చెప్తున్నాను అత్తయ్య. నేను చేసిన తప్పును క్షమించి, మామయ్య ఏ తప్పు చేయలేదు, ఆ నగలు తీసుకెళ్ళినవాడు వేరే అతడు అని ఇక ఈరోజైతే తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఈరోజు ప్రేమ అసలు నిజమైతే తన మేనత్త భద్రావతికి, తన నాన్న సేనాపతికి అసలు నిజం చెప్తూ ఉంటుంది ఈరోజైతే ప్రేమ. అది విని వాళ్ళైతే చాలా షాక్ అయి వెంటనే ఇక ఆ రామరాజు గారిని విడిచిపెట్టమని పోలీసులకు ఫోన్ చేయరా అని ఇక వెంటనే ఇక భద్రావతి అయితే పోలీసులకు ఫోన్ చేసి ఇక నగలు దొంగతనం చేసింది రామరాజు కాదండి, వేరే అతను, మాకు తెలిసింది. మేము ఇలా అనుమానంతో అతన్ని అరెస్టు చేయమని చెప్పాము, కానీ అసలు దొంగ బయటపడ్డారు అని ఇక ఈ రోజైతే ఇక వెంటనే భద్రావతి అయితే పోలీసులకు కాల్ చేసి రామరాజుని బయటకు విడిపిస్తుంది. ఇక అప్పుడే ఆ పోలీసులు అయితే అసలు దొంగ దొరికారని చెప్పారు కదా, ఎక్కడా అని ఇక అంటూ ఉండగా ఇక కళ్యాణ్ అయితే ఉండడు కదా. ఇక ప్రేమనైతే తనే ఇక ఈ నగలన్నీ దొంగతనం చేసి తీసుకెళ్ళిందంట అని ఇక భద్రావతి అయితే ఈరోజు ప్రేమకు షాక్ ఇస్తుంది. ఇక రామరాజును బయటకు విడిపించి ఇక ప్రేమనైతే మళ్ళీ పోలీసులకు పట్టించేస్తుంది. ఎందుకంటే ఇక కళ్యాణ్తో నువ్వు ఇలా పోవడమే కాకుండా ఇలా ఇంట్లో ఉన్న డబ్బు నగలు అన్నీ తీసుకెళ్ళి మా కుటుంబం పరువు తీస్తావా? ఇక నువ్వు వెళ్ళు జైలుకు అని ఇక కోపంగా ఈ రోజైతే ఇక ప్రేమను అరెస్టు చేసి తీసుకెళ్ళమని చెప్తూ ఉంటారు భద్రావతి, సేనాపతి అయితే. అప్పుడే ఇక ప్రేమ అయితే చాలా కోపంగా ఇక నేను చేసిన పనికి శిక్ష నేనే అనుభవిస్తాను అని ఇక చాలా సంతోషంగా ఇక రామరాజును బయటకు విడిపించి తను జైలుకు వెళ్ళబోతుంది ఈ రోజైతే ప్రేమ. ఇక ఇదంతా తెలుసుకున్న వేదావతి కుటుంబం అయితే షాక్ అవుతారు. ఏంటి వీళ్ళకు ప్రేమ అంటే చాలా ప్రేమ అనుకున్నాము, కానీ తప్పు చేసిందని ప్రేమను కూడా పోలీసులకు పట్టించేస్తారా? ఇక ప్రేమ మీద ఇంత కోపం ఉందా వీళ్ళకు అని ఇక అందరూ కూడా షాక్లో ఉంటారు. కానీ ఇక రామరాజు అయితే అసలు నిజం
తెలుసుకొని ధీరజ్ వేదావతి చేసిన పనికైతే చాలా మెచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పరువు పోకుండా ప్రేమ ప్రాణాలను కాపాడారు. మీరు చాలా మంచివాళ్ళు, కానీ నాకు ఈ నిజం చెప్పకుండా ఇన్నాళ్ళు దాచి ఇక చిన్నోనికి నాకు మధ్య చాలా దూరం పెంచావు వేదావతి అని ఇక వేదావతిని అయితే అంటూ ఉంటాడు. అప్పుడే వేదావతి అయితే ఇక మీ ముందు ఈ నిజాన్ని దాచినందుకు నన్ను క్షమించండి అని ఇక రామరాజును క్షమాపణ అడుగుతూ ఉంటుంది వేదావతి అయితే. ఇక ఈ రోజైతే ప్రేమ వాళ్లకు అసలు నిజం చెప్పి ఇక రామరాజును బయటకు విడిపించి తాను ఇక జైలు శిక్ష అనుభవించబోతుంది. మరి ఇక కళ్యాణ్ ఎక్కడున్నాడో ఖచ్చితంగా కళ్యాణ్ జాడను తెలుసుకొని ఇక ప్రేమను బయటకు విడిపించడానికి ఇప్పుడు కేవలం కళ్యాణ్ని పోలీసులకు పట్టించడమే. ఆ నగలు నాకు చాలా అవసరం అనిక భద్రావతి అయితే ఆ నగలు దొరికేంత వరకు ఇక ఆ నగల కోసం ఒక బాధితులు స్టేషన్లో ఉండాల్సిందే అనిక ఇలా ఫిట్టింగ్ పెడుతుంది భద్రావతి అయితే. చూద్దాం మరి ఇక ధీరజ్ వేదావతి కళ్యాణ్ ఎక్కడున్నా సరే తీసుకొని వచ్చి ఇక ప్రేమను బయటకు విడిపించుకోగలుగుతారా, ఇక కళ్యాణ్ని స్టేషన్లో వేయగలుగుతారా, ఇక ఎక్కడున్నాడు కళ్యాణ్ అనేది ఇక చూడాలి. ఇక ఈ విధంగానైతే అసలు నిజం తెలుసుకొని ఇక రామరాజు కుటుంబం సంతోషంగానే ఉంటుంది. కానీ ఇక ఆ భద్రావతి మాత్రం మరింత కోపాన్ని పెంచుకుంటుంది. ఎందుకంటే ప్రేమ ఇలాంటి పని చేసిందా అని ఇక ప్రేమపై ఇక వేదావతి కంటే ఎక్కువ కోపం ప్రేమపై పెంచుకుంటూ ఉంటారు ఇక ప్రేమ పుట్టింటి వాళ్ళైతే. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.